ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర కైలాసవాస. ఓం నమ శివాయ. నేను కైలాసం వెళ్ళొచ్చినాను. జూలై 29 రోజున బయలుదేరి 12వ తారీఖు రోజునే నేను హైదరాబాద్ చేరుకున్నాను. కైలాసంలో శివపార్వతుల కళ్యాణోత్సవం, రుద్రాభిషేకము, హోమము అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 43 మందిని మేము బయలుదేరి కైలాసం వెళ్ళినాము. మాకు అన్ని విధాల మంచిగా జరిగింది, మంచి యాత్ర జరిగింది. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 43 మందిని మొత్తం సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నాం. ఆ కైలాసవాసుడు ఎప్పుడు మాకు హాని కలగనీయలేదు. నేను 2014, 16, 18, 19, 25, 26 6 సార్లు వెళ్ళాను. క్షేమంగా వచ్చినాను. మాకు ఎక్కడ ఎలాంటి ఆటంకం కలగలేదు. స్వామివారు తనకు కావలసిన పూజలన్నీ నాతో చేయించుకున్నాడు. కాబట్టి స్వామి సురక్షితంగా అందరు రావాలని ప్రతి ఒక్కరూ యమద్వారం దగ్గర దండం పెట్టుకొని యమదేవుడి నుంచి నమస్కరించుకొని అక్కడ బయలుదేరి 14 కిలోమీటర్లు మొదటి రోజు. ఆ 14 కిలోమీటర్లో శివయ్య ఇల్లు కనబడుతుంది, శివరూపం కనబడుతుంది. ఆ శివయ్య దర్శనం చేసుకొని మళ్ళా తర్వాత అక్కడి నుంచి 23 కిలోమీటర్ల పరిక్రమ చేస్తాం. 23 పరిక్రమల తర్వాత మళ్ళీ 14, 15 కిలోమీటర్ల పరిక్రమ చేస్తాం. 56 కిలోమీటర్లు సంపూర్ణం చేసుకుంటాం. కానీ ఇంత హాని జరుగుతుందని తెలుసుకోలేకపోయినారు జనాలు. అందరూ కైలాసం వెళ్తున్నాము అని అందరు పిల్లలతోని, బంధువులతోని, జనాలతోని, ఆఫీసులలో చెప్పుకొని కైలాసానికి వెళ్ళినారు. కానీ ఆ భగవంతుడు డైరెక్ట్గా కైలాసానికే పిలుచుకున్నాడు అందరికీ. చాలా బాధాకరం. ఇంతటి బాధాకరం ఎప్పుడు ఏ యాత్రలో జరగొద్దని ఆ పరమశివుడికి నమస్కరించుకుంటాను. గంగాదేవిని ఒక్కరోజు ఆపలేకపోయిండా ఆ స్వామి. ఒక్కరోజు ఆ గంగమ్మ తల్లిని ఆపితే ఇంత జననష్టం పోయేది, జననష్టం కాకపోయేది. పరమేశ్వరుడు చాలా హాని కలిగించిండు. ఆయన కోసమే కైలాసానికి వెళ్తారు. ఆ కైలాసవాసుడు ఇక శాశ్వతంగా నా దగ్గరికి రండి అని పిలుచుకున్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి. ఆ సర్వాంతర్యామే మనల్ని పిలుచుకుంటాడు. ఎంతో భక్తి శ్రద్ధతో వెళ్తాం. ఇంత జన నష్టం జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. ఆ జనాలు, ఆ ఇమిగ్రేషన్లో నేనున్నాను. ఆ ఇమిగ్రేషన్లోనే మాకు స్టాంపింగ్ జరిగింది. అక్కడ స్టాంపింగ్ జరిగి అక్కడనే ఫింగర్ ప్రింట్ తీసుకొని మా ఫోటోలు చూసి మమ్మల్ని అలో చేసిండ్రు. ఆ కేరంగు ఆ స్థలమే. గంగమ్మ తల్లి వచ్చి అందరినీ కొట్టుకుపోయి తీసుకుపోయింది. ఆ ఇమిగ్రేషన్ కూలిపోయింది. జనాలంతా వెళ్ళిపోయినారు. స్వామి ఏనాడు కూడా ఇక హాని కలిగించక స్వామి, భక్తులందరినీ మీద నమ్మకంతో నేను నమ్ముకొని కైలాసానికి వెళ్తున్నామని చెప్పి ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నామని ప్రతి ఒక్కరికి చెప్పుకొని బయలుదేరుతారు స్వామి. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. నేను 29 జూలైకి బయలుదేరి 12వ తారీఖు హైదరాబాద్ చేరుకున్నాను. నేను నాతో వచ్చిన 44 మంది సురక్షితంగా ఉన్నాము. మాకు ఎలాంటి హాని కలగలేదు. పూజా కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగినాయి. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర కైలాసవాస.